మనము విక్రమాదిత్య అండ్ బేతాళ నుంచి ఇంకో కథ చెప్పుకుందాం. కథ పేరు ద రిడిల్ ఆఫ్ ద వైస్ ఫార్మర్, అంటే తెలివైన రైతు యొక్క కథ. మనకు ఎలాగో తెలుసు, విక్రమాదిత్య అనే రాజు చాలా ధైర్యవంతుడు మరియు జ్ఞానవంతుడు. బేతాళుణ్ణి తన భుజంపై మోసుకుంటూ చీకటి అడవిలో నడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బేతాళుడు గట్టిగా నవ్వి మళ్ళీ మరో విచిత్రమైన కథను చెప్పడం ప్రారంభించాడు. ఓ చిన్ని రాజ్యంలో రాము అనే వృద్ధ రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ ఎంతో తెలివైనవాడు. అతనికి 3 కుమారులు ఉండేవారు. వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండేవారు. ఒకరోజు రాము తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన చివరి సమయం దగ్గర పడిందని తెలుసుకొని తమ కుమారులను పిలిచి ఇలా అన్నాడు. ఏమనగా, నా పిల్లలు, మన పొలంలో ఎక్కడో ఒక చోట ఒక గొప్ప నిధి దాచబడి ఉంది. నేను తన తర్వాత మీరు కలిసి వెతకండి. కొన్ని రోజుల తర్వాత రైతు మరణించాడు. 3 కుమారులు ఎంతో ఆశతో పొలానికి వెళ్ళి ప్రతి మూలన తవ్వడం ప్రారంభించారు. కానీ వారికి ఎలాంటి నిధి కనిపించలేదు. పెద్ద కుమారుడు చాలా కోపంగా అన్నాడు, నాన్న మనల్ని మోసం చేశాడు. రెండో కుమారుడు బాధగా అన్నాడు, మన సమయం మొత్తం వృధా అయింది. కానీ చిన్న కుమారుడు గమనించాడు, పొలం మొత్తం బాగా దున్నబడింది. మనము ఇప్పుడు విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉంది. అతను అన్నాడు, పొలం ఇప్పటికే తవ్వబడింది కాబట్టి ఇప్పుడు మనము విత్తనాలు వేద్దాం. 3 కుమారులు అంగీకరించారు. కొద్ది నెలల తర్వాత ఆ పొలంలో మంచి పంట పండింది. వారు ఎన్నడూ లేనంతగా డబ్బు సంపాదించారు. అప్పుడు చిన్న కుమారుడు చిరునవ్వుతో అన్నాడు, ఇప్పుడు నాకు నాన్న చెప్పినది అర్థమయ్యింది అని. బేతాళుడు విక్రమాదిత్యుని ఇలా అడిగాడు, ఓ రాజా, రైతు తన కుమారులకు బంగారం, వజ్రంలు లేదా ధనం ఇవ్వలేదు. అయితే ఆ పొలాన్నే ఎందుకు నిధి అని చెప్పాడు? విక్రమాదిత్యుని సమాధానం, రైతు తన కుమారులు సోమరులు, ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారని తెలుసు. కలిసి కష్టపడేలా చేయడానికి అతను ఇలా చెప్పాడు, కష్టపడి పని చేయడం మరియు ఐక్యతే నిజమైన నిధి అని వారికి నేర్పించాడు. మంచి పంట వారికి శ్రమ వచ్చిన ఫలితం. బేతాళుడు గట్టిగా నవ్వాడు. మళ్ళీ సరైన సమాధానం చెప్పావని విక్రమాదిత్య, నిజమైన సంపద కష్టపడి పని చేయడం వల్లనే వస్తుంది అని చెప్పి మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు మరోసారి అతని వెంట పరిగెత్తాడు. ఈ కథ నుంచి తెలుసుకున్న నీతి ఏమిటంటే, కష్టపడి పని చేయడం మరియు ఐక్యతే జీవితంలోని నిజమైన నిధులు. థ్యాంక్ యూ సో మచ్.